1971వ సంవత్సరం బంగాళాఖాతం సముద్రం పైన అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం కింద నీటి చీకటి లోతుల్లో ఒక వేటగాడు నెమ్మదిగా ముందుకొస్తున్నాడు. వాడు మామూలు వేటగాడు కాదు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధం పిఎన్ఎస్ గాజీ. అమెరికాలో తయారైన ఈ సబ్మరైన్ ఒక తేలియాడే మృత్యువు. దాని లక్ష్యం ఒకటే. దాని టార్గెట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అదేదో కాదు, మన భారతదేశపు గర్వకారణం ఇండియన్ నేవీకి చెందిన అత్యంత బలమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్ను ముంచేస్తే 1971 యుద్ధం మొదలవ్వక ముందే సగం ముగిసిపోతుందని పాకిస్తాన్ అనుకుంది. సముద్రం అడుగున ఈ స్టీల్ షార్క్ విశాఖపట్నం వైపు దూసుకొస్తోంది. తన టార్పిడోస్, మందుపాత్రలతో సహా వస్తోంది. ఇండియాకు ఈ ప్రమాదం గురించి ఏమాత్రం ఐడియా లేదు. రాడార్లు సైలెంట్గా ఉన్నాయి. సోనార్కు ఎలాంటి సిగ్నల్ రావడం లేదు. మృత్యువు విశాఖపట్నం పోర్ట్ తలుపు తడుతోంది. కానీ ఈ నెత్తుటి ఆటకు పునాది సముద్రంలో పడలేదు. అక్కడికి వేలాది మైళ్ళ దూరంలో ఉన్న కశ్మీర్లోని ఒక విలాసవంతమైన బంగ్లాలో పడింది. అది శ్రీనగర్. అక్కడ ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నాడు. అతని పేరు హిదాయత్ ఖాన్. కశ్మీర్లో బాగా డబ్బున్న వ్యక్తి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. బయట ప్రపంచానికి అతను కేవలం ఒక వ్యాపారి మాత్రమే. అతని వ్యాపారం సరిహద్దులు దాటి పాకిస్తాన్ వరకు వ్యాపించింది. పాకిస్తాన్ ఆర్మీలోని పెద్ద పెద్ద ఆఫీసర్లతో అతనికి మంచి సంబంధాలున్నాయి. జనరల్స్, బ్రిగేడియర్స్, రాజకీయ నాయకులు అందరూ హిదాయత్ ఖాన్ ఇచ్చే పార్టీలకు వస్తారు. కానీ ఆ పలుకుబడి వెనక ఒక పెద్ద రహస్యం దాగుంది. హిదాయత్ ఖాన్ ఇండియాకు చెందిన ఒక అండర్ కవర్ ఏజెంట్. పాకిస్తాన్ గుండెల్లో ఉంటూ ఎన్నో ఏళ్లుగా ఇండియాకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ పంపుతూనే ఉన్నాడు. అతను ఒక స్పై. కానీ ఇప్పుడు కాలం హిదాయత్ ఖాన్కు వ్యతిరేకంగా మారింది. అతని గొంతులో ఒక ట్యూమర్ ఉంది. అది క్యాన్సర్ అని డాక్టర్స్ తేల్చారు. మరణం అతని పక్కనే నిలబడింది. ఒకవైపు హిదాయత్ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరోవైపు బోర్డర్లో టెన్షన్ తారాస్థాయికి చేరుకుంది. పాకిస్తాన్ 1971 యుద్ధానికి సిద్ధమవుతోంది. తను చనిపోతే ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న ఆ సీక్రెట్ నెట్వర్క్ కుప్పకూలుతుంది. హిదాయత్ ఖాన్కి అది తెలుసు. అప్పుడు ఇండియాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందదు. సరిగ్గా ఆ సమయంలోనే మృత్యుశయ్యపై ఉన్న అతను ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత రక్తంతోనే ఒక ఒప్పందం చేసుకున్నాడు. అతనికి ఒక కూతురుంది. ఆమె పేరు షెహమత్. 20 ఏళ్ల వయసున్న ఆ అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఆమెకు బయట ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. స్పైయింగ్ అంటే ఏంటో కూడా ఆమెకు అస్సలు అవగాహన లేదు. ఆమె వయలిన్ వాయిస్తుంది, క్లాసికల్ డాన్స్ చేస్తుంది. ఆమెకు కొన్ని కలలున్నాయి. అభినవ్ అనే అబ్బాయిని ఆమె ప్రేమించింది. హిదాయత్ ఆమెను ఢిల్లీలో నుంచి అర్జెంటుగా వెనక్కి పిలిపించాడు. గదిలో అంతా నిశ్శబ్దంగా ఉంది. బయట ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. లోపల మాత్రం ఒక తండ్రి తన కూతురుని మృత్యు ఓడిలోకి పంపేందుకు సిద్ధమవుతున్నాడు. హిదాయత్ షెహమత్ కళ్ళలోకి చూసి తన చివరి కోరిక చెప్పాడు. నువ్వు ఒక స్పైగా పాకిస్తాన్ వెళ్లాలన్నాడు. ప్లాన్ మొత్తం రెడీగా ఉంది. హిదాయత్ తన స్నేహాన్ని వాడుకున్నాడు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఒక ఆఫీసర్తో తన కూతురి పెళ్లి ఫిక్స్ చేశాడు. ఆ అబ్బాయి పేరు ఇక్బాల్ సయ్యద్. పాకిస్తాన్ ఆర్మీలో పవర్ఫుల్ బ్రిగేడియర్ అయిన షేక్ సయ్యద్ చిన్న కొడుకు అతను. హిదాయత్ తన కూతుర్ని కోడలిగా శత్రువు ఇంట్లోకి, ఏకంగా వాళ్ల బెడ్రూమ్లోకి పంపుతున్నాడు. షెహమత్ ముందు 2 దారులున్నాయి. తన తండ్రి అడిగిన ఈ పిచ్చి పనిని కాదని తన ప్రేమ దగ్గరకు వెళ్లిపోవడం మొదటి దారి. ప్రాణాలతో తిరిగి వస్తానన్న గ్యారంటీ లేని మంటల్లోకి దూకడం రెండో దారి. ఆ 20 ఏళ్ల అమ్మాయి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన చదువును, ప్రేమను, సొంత గుర్తింపును వదిలేసింది. తండ్రి కోరికను, దేశ అవసరాన్ని తన రాతగా మార్చుకుంది. ఇదేం సినిమాలోలాగా హీరోయిన్కు సూపర్ పవర్స్ ఉండే కథ కాదు. షెహమత్ ఒక సాధారణ అమ్మాయి. ఆమెకు ట్రైనింగ్ అవసరం. ఆమెను ఒక ఆయుధంగా మార్చాలి. రా ఆఫీసర్లు ఆమె బాధ్యతలు తీసుకున్నారు. సమయం చాలా తక్కువగా ఉంది. కేవలం కొన్ని వారాల ట్రైనింగ్ మాత్రమే ఇచ్చారు. అమాయకత్వాన్ని ఆయుధంగా ఎలా వాడుకోవాలో ఆమెకు నేర్పించారు. కన్ను మూసి తెరిచేలోపు అబద్ధం ఎలా ఆడాలో చెప్పారు. సొంత అత్తమామల కళ్ళు ఎలా కప్పాలో ట్రైనింగ్ ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా మోర్స్ కోడ్ ద్వారా శత్రువుల గుండెల్లో కూర్చుని ఇండియాకు మెసేజ్ ఎలా పంపాలో నేర్పించారు. ప్రిపరేషన్ పూర్తయింది. ఇక ఒక ఇండియన్ అమ్మాయి పాకిస్తాన్ బ్రిగేడియర్కు కోడలిగా రావల్పిండి వెళుతోంది. పెళ్లి బాజాలు మోగాయి. కానీ ఇది ఒక మామూలు పెళ్లి వీడుకో కాదు. ఒక ప్రమాదకరమైన మిషన్కు పునాది. హిదాయత్ ఖాన్ తన కూతుర్ని సాగనంపలేదు. ఆమెను ఒక బతికున్న బాంబులా మార్చి పాకిస్తాన్లోకి విసిరాడు. లక్ష్యం ఒకటే, 1971 యుద్ధ స్వరూపాన్ని మార్చేసి పాకిస్తాన్ సీక్రెట్స్ అన్నిటినీ ఇండియాకు పంపాలి. కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ను ముంచడానికి సముద్రంలో పొంచి ఉన్న ఆ మృత్యు గురించే తన మొదటి మిషన్ ఉంటుందని ఆమెకప్పుడు తెలియదు. ఆట మొదలైపోయింది. ఈ ఆటలో ఏ చిన్న తప్పు చేసినా దొరికే శిక్ష కేవలం మరణం మాత్రమే కాదు, అంతకు మించి. శ్రీనగర్ నుంచి రావల్పిండి ప్రయాణం కొన్ని 100 మైళ్ళు మాత్రమే. కానీ షెహమత్ ఖాన్కు మాత్రం ఇది ఒక ప్రపంచం నుంచి మరొక ప్రపంచానికి వెళ్ళినట్లుంది. హిదాయత్ ఖాన్ వేసిన ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయింది.
పాకిస్తాన్ ఆర్మీ బ్రిగేడియర్ షేక్ సయ్యద్తో అతని స్నేహం చాలా పాతది. దేశ విభజనకు ముందు నుంచే వాళ్ళిద్దరూ స్నేహితులు. హిదాయత్ అదే స్నేహాన్ని వాడుకున్నాడు. బ్రిగేడియర్ సయ్యద్ కొడుకు కెప్టెన్ ఇక్బాల్ సయ్యద్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని అడిగాడు. బ్రిగేడియర్ సయ్యద్కు ఇందులో స్నేహంతో పాటు లాభం కూడా కనిపించింది. హిదాయత్ ఖాన్ వ్యాపారం, అతని ఆస్తి, కశ్మీర్లో అతనికున్న పవర్ అంతా తన కుటుంబానికి ఉపయోగపడుతుందనుకున్నాడు. సంబంధం ఖరారైంది. నిన్నటి వరకు ఢిల్లీ యూనివర్సిటీలో తన ప్రేమ కోసం కలలు కన్న సెహమత్ ఇప్పుడు ఒక పాకిస్తాన్ ఆఫీసర్ భారీగా బోర్డర్ దాటుతోంది. తన ఫీలింగ్స్, తన ప్రేమ, తన గుర్తింపు అన్నిటినీ వదిలేసి ఇప్పుడు ఆమె ముందున్న ఒకే ఒక్క లక్ష్యం భారతదేశం. పాకిస్తాన్ చేరుకోగానే ఎవరూ ఊహించని పని చేసింది సెహమత్. రావుల్పిండిలోని తన అత్తగారింట్లో అడుగు పెట్టగానే అందరి మనసు గెలుచుకుంది. ఆమె కేవలం అందమైన కోడలు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన స్ట్రాటజిస్ట్. తన అమాయకత్వంతో, సేవలతో అత్త, ఆడపడుచు, ఇంట్లోని పని వాళ్ళందరినీ తన వైపు తిప్పుకుంది. ఇంటి లోపల ఆమె ఒక ఆదర్శవంతమైన కోడలు. కానీ ఆమె అసలు టార్గెట్ ఇంటి పెద్ద అయిన బ్రిగేడియర్ షేక్ సయ్యద్ ఫైల్స్ పైనే ఉంది. మామగారి నమ్మకం గెలుచుకునేందుకు ఆమె ఒక డేంజరస్ గేమ్ ఆడింది. తన తెలివితేటలతో ఢిల్లీ నుంచి వచ్చిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వాడుకుని బ్రిగేడియర్ సయ్యద్ను ఎన్నో కష్టాల నుంచి కాపాడింది. ఆమె ఇచ్చిన సలహాలు బాగా పనిచేశాయి. దాంతో బ్రిగేడియర్కు ప్రమోషన్ వచ్చింది. అతను మేజర్ జనరల్ అయ్యాడు. ఐఎస్ఐ డిప్యూటీ చీఫ్ స్థాయికి చేరుకున్నాడు. ఇది సెహమత్ సాధించిన మొదటి పెద్ద విజయం. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన టాప్ సీక్రెట్స్ నేరుగా వాళ్ళ డైనింగ్ టేబుల్ మీదే డిస్కషన్ అవుతున్నాయి. కానీ సెహమత్ మిషన్ ఆ 4 గోడలకి పరిమితం కాలేదు. ఆమె ఇంకా పైకి వెళ్ళాలి. సెహమత్కు మ్యూజిక్, డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్నే తను ఆయుధంగా మార్చుకుంది. ఆర్మీ స్కూల్లో మ్యూజిక్ టీచర్గా ఉద్యోగంలో చేరింది. అది మామూలు స్కూల్ కాదు. పాకిస్తాన్లోని అత్యంత పవర్ఫుల్ జనరల్స్ పిల్లలు అక్కడే చదువుకుంటూ ఉంటారు. ఆ పిల్లల్లో అప్పటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ యాహ్యా ఖాన్ మనవళ్లు కూడా ఉన్నారు. తన మ్యూజిక్తో సెహమత్ ఆ పిల్లలందరినీ ఫ్యాన్స్గా మార్చుకుంది. అలా ఆ పిల్లల ద్వారా పాకిస్తాన్ పవర్ సెంటర్స్లోకి ఎంటర్ అయింది. ఇండియాపై యుద్ధానికి కుట్రలు పన్నుతున్న జనరల్స్ ఇళ్లలోకి వెళ్లి వాళ్ళ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని టీ తాగే స్థాయికి వెళ్ళింది. ఏ ఇండియన్ స్పైకి కూడా సాధ్యం కాని ఎన్నో రహస్యాలు ఇప్పుడు ఆమెకు తెలియబోతున్నాయి. కానీ ఆ ఇన్ఫర్మేషన్ను ఇండియాకు పంపడమే అతిపెద్ద రిస్క్. తన బెడ్రూమ్కు ఆనుకుని ఉన్న బాత్రూమ్ను సెహమత్ తన కంట్రోల్ రూమ్గా మార్చుకుంది. ఇల్లంతా నిద్రపోతున్నా లేదా స్నానం చేసే వంకతో బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆమె అసలు పని మొదలుపెట్టేది. బాత్రూమ్ టైల్స్ కింద ఆమె ఒక సీక్రెట్ ప్లేస్ ఏర్పాటు చేసుకుంది. అక్కడే తన ట్రాన్స్మిటర్, మోర్స్ కోడ్ మెషిన్స్ను దాచిపెట్టింది. ట్యాప్ నుంచి పడే నీటి శబ్దాన్ని తన కవచంగా వాడుకుంది. ఆ నీటి చప్పుడులో మోర్స్ కోడ్ శబ్దాలు బయటకు వినిపించేవి కావు. రోజు రాత్రి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బాత్రూంలో కూర్చుని ఆమె ఆ కోడ్స్ టైప్ చేసేది. ఆమె పంపే ఒక్కో పదం, ఒక్కో ఇన్ఫర్మేషన్ ఇండియాకు ప్రాణ సంకటంతో సమానం. పాకిస్తాన్ ఆర్మీ మూమెంట్స్, కొత్త ఆయుధాల కొనుగోళ్లు, బోర్డర్లో సైనికుల కదలికలు, ఇలా అన్నీ రావల్పిండిలోని ఆ బాత్రూమ్ నుంచి నేరుగా ఢిల్లీ కార్యాలయానికి వెళ్లేవి. తమ కళ్ల ముందే సొంత ఇంటి కోడలే తమ పతనానికి స్కెచ్ వేస్తుందని శత్రువులకు ఏమాత్రం అనుమానం రాలేదు. సెహమత్ పూర్తిగా 2 క్యారెక్టర్లలో జీవించడం మొదలుపెట్టింది. పగలు ప్రేమించే భార్యగా, ఆదర్శవంతమైన కోడలిగా ఉంటూ రాత్రిపూట ఇండియాకు అత్యంత ప్రమాదకరమైన స్పైగా మారింది. కానీ స్పైయింగ్ ప్రపంచంలో అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇంట్లో చాలా కాలంగా పనిచేస్తున్న నమ్మకస్తుడైన పనివాడు అబ్దుల్ సెహమత్ కదలికలను అనుమానంగా చూడడం మొదలుపెట్టాడు. బేగం సాహిబా గంటల తరబడి బాత్రూంలో ఏం చేస్తుందో అతనికి అర్థం కాలేదు. కానీ ఏదో తప్పు జరుగుతుందని అతని మనసులో తోచింది. ఆ అనుమానమే రాబోయే తుఫానుకు ఒక సంకేతం. స్పైయింగ్ ప్రపంచంలో ఒకే ఒక్క రూల్ ఉంటుంది: వేటాడాలి లేదా వేటకు బలి కావాలి. రావల్పిండిలోని ఆ విలాసవంతమైన బంగ్లాలో ఇప్పుడు అదే ఆట మొదలైంది. సెహమత్ వేసిన ప్రతి ప్లాన్ సక్సెస్ అవుతోంది. కానీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి కళ్ళు కప్పడం మాత్రం అంత ఈజీ కాదు. అబ్దుల్ ఆ ఇంట్లో అత్యంత పాత, నమ్మకమైన పనుడు. అతను సెహమత్ను ఒక నీడలా ఫాలో అయ్యేవాడు. ఆమె ప్రవర్తన మీద అతనికి అనుమానం వచ్చింది. కొత్త కోడలి అమాయకపు ముఖం వెనుక మరో ముఖం దాగుందని అతను గట్టిగా నమ్మాడు. ఒక చీకటి రాత్రి అతని అనుమానం నిజమైంది. సెహమత్ తన కంట్రోల్ రూమ్ అయిన బాత్రూంలో ఉంది. ఇండియాకు ఒక అర్జెంట్ మెసేజ్ పంపుతోంది. కానీ ఆ రోజు అదృష్టం ఆమెను వెక్కిరించింది. అబ్దుల్ ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆ వైర్లు, ఆ మెషిన్లు, ఆ కోడ్స్ అన్ని చూసేశాడు. ఇక దాచడానికి ఏమీ లేదు. అబ్దుల్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. నేరుగా వెళ్లి బ్రిగేడియర్కు లేదా మేజర్ మెహబూబ్కు అంతా చెప్పేందుకు వెళుతున్నాడు. అబ్దుల్ గనక ఆ విషయం చెప్పేస్తే సెహమత్ ఆట అక్కడితో ముగిసిపోతుంది. ఆమెను పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. ఇండియా మిషన్ కూడా శాశ్వతంగా సమాధవుతుంది. ఆ సమయంలో ఆలోచించడానికి సెహమత్ దగ్గర టైం లేదు. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఆమె మనసును జీవితకాలం పాటు గాయపరిచేలా చేసింది. ఆమె చెప్పులు కూడా లేకుండా ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది. బయట ఒక మిలిటరీ ట్రక్ ఆగుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ట్రక్ స్టార్ట్ చేసింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. తన యజమానికి విషయం చెప్పడానికి అబ్దుల్ ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. అతని వెనుక మృత్యువులా ఆ ట్రక్ ఇంజన్ గర్జిస్తోంది. సెహమత్ యాక్సలేటర్ మీద కాలు వేసి గట్టిగా తొక్కింది. ట్రక్ స్పీడ్ పెరిగింది.
అబ్దుల్ వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ట్రక్ ఆపమని చేతులు ఊపుతూ బతిమలాడాడు. కానీ డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆ అమ్మాయి ఇప్పుడు అమాయకపు కోడలు కాదు. ఆమె ఒక కోల్డ్ బ్లడెడ్ ఏజెంట్. భారీ శబ్దంతో ట్రక్ అబ్దుల్ను ఢీకొట్టింది. కేవలం ఢీకొట్టడమే కాదు, ఆ పెద్ద మిలిటరీ ట్రక్ను ఆ ముసలి పనివాడి మీద నుంచి ఎక్కించింది సెహమత్. ఎముకలు విరిగే శబ్దం వచ్చింది. అది ప్రమాదం కాదు, కావాలని చేసిన ఒక హత్య. అబ్దుల్ చనిపోయాడు. సెహమత్ ఆధారాలన్నీ చెరిపేసింది. ట్రక్ను అక్కడే వదిలేసి తిరిగి తన బెడ్రూమ్కొచ్చి ఏమీ జరగనట్లుగా పడుకుంది. కానీ రక్తపు మరకలు అంత ఈజీగా చెరిగిపోవు. అబ్దుల్ చావును అందరూ ఒక యాక్సిడెంట్గా నమ్మారు. కానీ ఒక వ్యక్తి మాత్రం నమ్మకం కలగలేదు. అతనే ఇక్బాల్ అన్నయ్య మేజర్ మహబూబ్ సయ్యద్. మహబూబ్కు ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. చనిపోవడానికి ముందు అబ్దుల్ సైగలతో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. దాంతో మహబూబ్ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆధారాలు వెతకడం మొదలుపెట్టాడు. అతనికి ఒక క్లూ దొరికింది. మహబూబ్ తన మెడ పట్టుకునేదాకా వచ్చేశాడని సెహమత్కి అర్థమైపోయింది. అప్పుడు ప్రమాదం మరింత పెద్దదిగా మారింది. అబ్దుల్ కేవలం ఒక పనివాడు మాత్రమే. కానీ మహబూబ్ పాకిస్తాన్ ఆర్మీలో మేజర్. అతను గనుక నోరు విప్పితే పెను విధ్వంసం జరిగిపోతుంది. అందుకే ఒక కఠినమైన స్పై ఏం చేస్తాడో సెహమత్ కూడా అదే చేసింది. తన దారికి అడ్డుగా ఉన్న ముళ్ళును తొలగించింది. తన భర్త అన్నయ్యను చంపడానికి ఒక భయంకరమైన ప్లాన్ చేసింది. అందుకోసం ఒక గొడుగును ఆయుధంగా వాడుకుంది. అది మామూలు గొడుగు కాదు. దాని చివరన పాదరసం నింపిన ఒక పాయిజన్ నీడిల్ ఉంటుంది. ఆ పాయిజన్ శరీరంలోకి వెళ్లిన వెంటనే మనిషికి మరణం ఖాయం. పైగా ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు. మార్కెట్లో చాలా రద్దీగా ఉంది. బురకా వేసుకున్న సెహమత్ మహబూబ్ పక్క నుంచి వెళుతూ కావాలని అతన్ని ఢీకొట్టింది. ఆ రద్దీని ఆసరాగా చేసుకుని ఆ విషపు సూదిని అతని శరీరంలోకి గుచ్చేసింది. ఏదో చిన్న గీత పడిందని మహబూబ్ అనుకున్నాడు. ఆమెకు సారీ చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. తన నరాల్లోకి మృత్యు ప్రవేశించిందని అతనికి తెలియదు. కొన్ని గంటల తర్వాత మేజర్ మహబూబ్ సయ్యద్కు భారీ హార్ట్ అటాక్ వచ్చిందని వార్తొచ్చింది. అతను చనిపోయాడు. ఇంట్లో అందరూ తీవ్ర విషాదంలో ఉన్నారు. సెహమత్ కూడా ఏడుస్తున్నట్లుగా నాటకమాడింది. తన భర్తను కోల్పోయిన తోడికోడలు మునీరాను హత్తుకుని ఓదార్చింది. కానీ వాస్తవానికి ఆమె జీవితాన్ని నాశనం చేసింది సెహమతే. రాజీ సినిమాలో అలియా భట్ భయపడుతూ ఏడుస్తూ ఉన్నట్టు చూపిస్తారు. కానీ రియల్ లైఫ్లో సెహమత్ ఖాన్ చేతులు ఆ సమయంలో ఏమాత్రం వణకలేదు. ఆమె ఒకదాని తర్వాత ఒకటి శవాలను పేర్చుకుంటూ వెళ్ళింది. ఎందుకంటే దేశం ముందు ఆమెకు బంధాలు అనుబంధాలు ఏమాత్రం ముఖ్యం కాదు. దేశాన్ని బతికించడం కోసం తమ మనస్సాక్షిని చంపేసుకుంది. ఇప్పుడు రావల్పిండిలోని ఆ ఇంట్లో మృత్యు నిశ్శబ్దం అనుకుంది. అబ్దుల్ చనిపోయాడు. మేజర్ మహబూబ్ చనిపోయాడు. కానీ సెహమత్ అసలు పరీక్ష ఇంకా మిగిలే ఉంది. ఆమె ఏ లక్ష్యం కోసం అక్కడికి వచ్చిందో ఆ ఫైల్ ఇంకా దొరకలేదు. ఆ తర్వాతే ఆమెకు ఆ ఫైల్ చిక్కింది. మేజర్ జనరల్ షేక్ సయ్యద్ స్టడీ రూమ్లో ఒక టాప్ సీక్రెట్ ఫైల్ టేబుల్ మీద ఉంది. దాని పేజీలు తిరగగానే సెహమత్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంది. అందులో భారతదేశాన్ని నాశనం చేసే ఒక భయంకరమైన ప్లాన్ ఉంది. పాకిస్తాన్ తన చివరి అత్యంత ప్రమాదకరమైన అస్త్రాన్ని ప్రయోగించింది. ఆ ప్లాన్ పేరే ఆపరేషన్ గాజీ. కరాచీ హార్బర్ నుంచి పాకిస్తాన్ అత్యంత పవర్ఫుల్ ఆయుధం పిఎన్ఎస్ గాజీ సైలెంట్గా బయలుదేరింది. ఆ అమెరికన్ సబ్మరైన్ ఆ సమయంలో ప్రపంచంలో అత్యంత ఆధునిక జలాంతర్గాముల్లో ఒకటి. దాని టార్గెట్ విశాఖపట్నం కాదు, అక్కడున్న ఇండియన్ ప్రైడ్ ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్ గనుక మునిగిపోతే బంగాళాఖాతంలో భారత నావికాదళం పట్టు కోల్పోతుందని పాకిస్తాన్కు తెలుసు. అప్పుడు తూర్పు పాకిస్తాన్లో చిక్కుకున్న పాకిస్తాన్ ఆర్మీకి సాయం అందుతుంది. సముద్రం అడుగున 400 అడుగుల లోతులో ఒక సైలెంట్ కిల్లర్గా గాజీ ఇండియా వైపు వస్తుంది. దాని నిండా టార్పిడోస్ మందు పాత్రలు ఉన్నాయి. మృత్యు తన గడప దగ్గరకు వచ్చిందన్న విషయం ఇండియాకు ఏమాత్రం తెలియదు. సెహమత్ చేతిలో సమయం చాలా తక్కువగా ఉంది. వెంటనే తన ట్రాన్స్మిటర్ బయటకు తీసింది. ఆమె జీవితంలో అదే అత్యంత ముఖ్యమైన మెసేజ్. ఆ కోడ్ టైప్ చేసింది. ఆ కోడ్ని ఒక్కో అక్షరం వేలాది మంది భారతీయ సైనికుల ప్రాణాలతో సమానంగా మార్చింది. గాజీ, విశాఖపట్నం, టార్గెట్ విక్రాంత్. రావల్పిండి నుంచి బయలుదేరిన ఈ మెసేజ్ నేరుగా ఇండియన్ నేవీ హెడ్ క్వార్టర్స్కు చేరుకుంది. ఇండియాలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. అడ్మిరల్ నందా వెంటనే ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. శత్రువును వాళ్ల వలలోనే బంధించేలాగా ఒక పెద్ద గేమ్ ఆడారు. ఇండియన్ నేవీ రేడియోలో ఫేక్ సిగ్నల్ పంపడం మొదలుపెట్టారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇంకా విశాఖపట్నంలోనే ఉందని కావాలనే వార్తలు లీక్ చేశారు. విశాఖపట్నం అడ్రస్కు పెద్ద ఎత్తున రేషన్ ఆర్డర్లు ఇచ్చారు. అక్కడున్న మత్స్యకారులను ఖాళీ చేయించారు. ఈ సిగ్నల్ వింటున్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆ బోల్తాలో పడింది. తమ టార్గెట్ అక్కడే ఉందని వాళ్ళు నమ్మేశారు. కానీ అసలు నిజం వేరే ఉంది. విక్రాంత్ను అక్కడి నుంచి చాలా దూరంగా ఉన్న అండమాన్ దీవుల్లో సురక్షితంగా దాచారు. విశాఖపట్నంలో విక్రాంత్ ప్లేస్లో ఒక పాత కానీ ప్రమాదకరమైన ఐఎన్ఎస్ రాజ్పూత్ వేచి చూస్తోంది. కెప్టెన్ ఇందర్ సింగ్ కమాండ్లో ఉన్న ఐఎన్ఎస్ రాజ్పూత్ తన ఇంజిన్ను ఆఫ్ చేసింది. ఆ షిప్ మొత్తం చీకట్లో ఉండిపోయింది. సముద్రం పైన ఒక శవంలా రాజ్పూత్ తేలుతోంది. కానీ దాని సోనార్ కళ్ళు మాత్రం తెరిచే ఉన్నాయి. అది గాజీ రాక కోసం ఎదురు చూస్తోంది. 1971 డిసెంబర్ 3వ తేదీ రాత్రి గాజీ విశాఖపట్నం పోర్టు దగ్గరకు చేరుకుంది. పాకిస్తాన్ కమాండర్ జఫర్ మహమ్మద్ ఖాన్కు తన రాడార్లో ఒక పెద్ద షిప్ కనిపిస్తోంది. అది విక్రాంత్ అని అతను అనుకున్నాడు. దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. సముద్రంలో మందు పాత్రలు వేయడం మొదలుపెట్టాడు.
సరిగ్గా అప్పుడే ఒక భారీ పేలుడు జరిగింది. సముద్రపు నీరు ఎన్నో అడుగుల ఎత్తుకు ఎగిసిపడింది. విశాఖపట్నం తీరంలోని కిటికీలు సైతం అదిరిపోయాయి. ఆ పేలుడు రాజ్పుత్ ప్రయోగించిన డెప్త్ చార్ట్ వల్ల జరిగిందా, లేదా గాజీ వేసిన మందు పాత్రలే దానికి తగిలి పేలిపోయాయా అనేది నేటికి మిస్టరీనే. కానీ రిజల్ట్ మాత్రం క్లియర్. పాకిస్తాన్ గర్వకారణమైన పిఎన్ఎస్ గాజీ తన 93 మంది నావికులతో పాటు సముద్రపు చీకటి గర్భంలో శాశ్వతంగా కలిసిపోయింది. దానికి జలసమాధి దొరికింది. ఉదయం సూర్యుడొచ్చేసరికి సముద్రం పైన కేవలం ఆయిల్, శిథిలాలు, లైఫ్ జాకెట్స్ మాత్రమే దొరికాయి. సెహమత్ పంపిన ఒక్క సమాచారం 1971 యుద్ధ స్వరూపాన్ని మార్చేసింది. విక్రాంత్ సేఫ్గా ఉంది. పాకిస్తాన్కి ఓటమి ఖరారైంది. కానీ ఈ విజయం తనకు ఒక కొత్త కష్టాన్ని తీసుకొస్తుందని రావల్పిండిలో ఉన్న సెహమత్కు తెలుసు. గాజీ మునిగిపోయిన వార్త తెలియగానే పాకిస్తాన్ ఇంటెలిజెంట్కు పిచ్చెక్కింది. తన ఇంట్లోనే ఎవరో ఒక దేశద్రోహి ఉన్నారని వాళ్ళకి అర్థమైంది. ఆ ఎంక్వైరీ నేరుగా బ్రిగేడియర్ ఇంటి వరకు వచ్చేసింది. అనుమానం ముళ్ళు ఇప్పుడు సెహమత్ వైపు తిరుగుతోంది. ఆమె ఆట ముగిసే సమయం సన్నద్ధమైంది. గాజీ పతనం తర్వాత పాకిస్తాన్ నేవీ, ఇంటెలిజెన్స్లో కలకలం. బ్రిగేడియర్ షేక్ సయ్యద్ ఇల్లు ఇక ఏమాత్రం సురక్షితం కాదు. తన పని పూర్తయిందని సెహమత్కు తెలుసు. కానీ ఇప్పుడు అతి కష్టమైన పని మిగిలింది. ప్రాణాలతో వెనక్కి తిరిగి వెళ్లడం. పాకిస్తాన్ గుండెల్లో కూర్చుని శత్రువుల కళ్ళుగప్పి వాళ్ళ సీక్రెట్స్ దొంగిలించిన ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళకి టార్గెట్ అయింది. ఐఎస్ఐ ఏజెంట్లు ఆమె జాడ కోసం వెతుకుతున్నారు. ఏ చిన్న తప్పు జరిగినా ఆమెను ఊహించలేనంత భయంకరంగా చంపేస్తారు. కానీ రా తన మాట నిలబెట్టుకుంది. అత్యంత సీక్రెట్ రిస్కీ ఆపరేషన్ ద్వారా సెహమత్ను పాకిస్తాన్ నుంచి బయటకు తీసుకొచ్చారు. రాత్రికి రాత్రే ఆమె మాయమైంది. ఒక నీడలా ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు ఆమె ఒంటరిగా లేదు. ఆమె కడుపులో ఒక ప్రాణం పెరుగుతోంది. తన పాకిస్తానీ భర్త ఇక్బాల్ సయ్యద్ గుర్తది. తను మోసం చేసి మృత్యువు ఒడిలోకి నెట్టిన అదే ఇక్బాల్ బిడ్డ. రాజీ సినిమాలో ఈ షాక్తో సెహమత్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్లు చూపించారు. ఒక గదిలో తనను తాను బంధించుకున్నట్లు చూపించారు. కానీ హరీందర్ సిక్కా రాసిన కాలింగ్ సెహమత్ బుక్లో నిజమైన కథ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. సెహమత్ ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టినప్పుడు అక్కడ ఎలాంటి విషాదం లేదు. ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ నుంచి దిగగానే ఆ 21 ఏళ్ల అమ్మాయి ముందుగా ఎగురుతున్న జాతీయ జెండాను చూసింది. ఆమె ఏమాత్రం కుంగిపోలేదు. మోకాళ్ల మీద కూర్చుని ఏ మట్టి కోసం తను సర్వస్వం వదులుకుందో ఆ మట్టిని ముద్దాడింది. ఆకాశం వైపు చూసి నేను తిరిగొచ్చాను అని గర్వంగా చెప్పింది. అది ఒక స్పైకి కాదు, ఒక విజేతకు దక్కిన స్వాగతం. కానీ అసలు పరీక్ష ఇంకా మిగిలి ఉంది. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ శత్రువు రక్తంతో పుట్టబోతోంది. దేశాన్ని నాశనం చేయాలనుకున్న ఒక పాకిస్తానీ ఆఫీసర్ కొడుకు అని ప్రపంచం అనొచ్చు. కానీ సెహమత్ సంకల్పం చాలా గట్టిది. ఆమె బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకుంది. తన కొడుకుకి సమర్ అని పేరు పెట్టింది. ఇక్కడే సెహమత్ దేశభక్తి ఏంటో అర్థమైంది. ఆ బిడ్డను కేవలం పెంచి పెద్ద చేయడం కోసం ఆమె కనలేదు. అతన్ని ఇండియన్ ఆర్మీకి అప్పగించాలనే ఉద్దేశంతో జన్మనిచ్చింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక కశ్మీరీ తల్లి పాకిస్తాన్ తండ్రి రక్తం పంచుకుని పుట్టిన తన కొడుకును భారత సరిహద్దులు కాపాడే సైనికుడిగా మార్చాలని నిర్ణయించుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలో ఆమె కోసం ఎదురుచూస్తున్న పాత ప్రేమికుడు అభినవ్ ఆమెకు అండగా నిలిచాడు. సమర్కు తన పేరిచ్చాడు. అతన్ని సొంత బిడ్డలా పెంచాడు. కానీ సెహమత్ మాత్రం ప్రపంచంలోని అన్ని సంతోషాలను వదులుకుంది. తన ఆస్తులు, నగలు అన్నీ దానం చేసేసింది. పంజాబ్లోని మలేర్కోట్లా అనే ఒక చిన్న పట్టణానికి వెళ్ళిపోయింది. ఆ మలేర్కోట్లా మరెక్కడో లేదు. సెహమత్ ట్రక్ కింద తొక్కించి చంపేసిన ఆ పనివాడు అబ్దుల్ సొంతూర్ అదే. బహుశా అది ఆమె చేసుకున్న ప్రాయశ్చిత్తం కావచ్చు, లేదా తన చేతులతో చంపిన వ్యక్తి నీడలోనే మిగతా జీవితం గడపాలన్నది పట్టుదల కావచ్చు. ఆమె అజ్ఞాతంలో బ్రతకడానికి ఇష్టపడింది. ఎలాంటి మోడల్స్ వద్దు అనుకుంది. ఏ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఆమె తలుచుకుంటే ఒక పెద్ద హీరో అయి ఉండొచ్చు. కానీ ఒక ఫకీర్ జీవితాన్ని ఎంచుకుంది. ప్రపంచం దృష్టిలో ఆమె కేవలం ఒక వృద్ధురాలు. అవసరంలో ఉన్న వాళ్లకు సాయం చేసే ఒక ముసలామె. ముసలి కళ్ళ వెనుక 1971 నాటి భయంకరమైన దృశ్యాలు ఎవరికీ కనిపించలేదు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తన నీడ కూడా ఇతరులపై పడకూడదని తన మొదటి ప్రేమ అభినవ్ను సైతం దూరంగానే ఉంచింది. 1999 కార్గిల్ యుద్ధ సమయం. మాజీ నేవీ ఆఫీసర్ హరీందర్ సిక్కా కార్గిల్ యుద్ధంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి కోపంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒక యువ ఆర్మీ ఆఫీసర్ ఆయన్ను అడ్డుకున్నాడు. అందరూ దేశద్రోహులు కాదు, మా అమ్మ దేశద్రోహి కాదు అని బదులిచ్చాడు. ఆ యువ ఆఫీసర్ మరెవరూ కాదు, సెహమత్ కొడుకు సమర్ ఖాన్. ఆ ఒక్క మాట హరీందర్ సిక్కాను ఎన్నో ఏళ్లుగా మూసుకుపోయిన ఒక తలుపు దగ్గరకు తీసుకువెళ్ళింది. సిక్కా మలేర్కోట్ల వెళ్ళినప్పుడు సెహమత్ ఆయన్ని కలవడానికి నిరాకరించింది. తన కథను ప్రపంచానికి చెప్పడం ఆమెకు ఇష్టం లేదు. చాలా బతిమలాడిన తర్వాత ఆమె తలుపు తీసింది, కానీ పెద్దగా ఏం మాట్లాడలేదు. ఏప్రిల్ 2018లో రాజీ సినిమా రిలీజ్ కావడానికి కొన్ని వారాల ముందు ఆ అసలు రహస్యం శాశ్వతంగా మోగబోయింది. సెహమత్ ఖాన్ చనిపోయారు. ఆమె మరణానికి ఎలాంటి గన్ సెల్యూట్ లేదు. వార్తాపత్రికల్లో ఎలాంటి హెడ్డింగ్స్ లేవు.
1971లో ఒంటరి పోరాటంతో పాకిస్తాన్ నేవీ కమాండర్ను మోకాళ్లపై నిలబెట్టిన ఆ మహిళ చీకటి అజ్ఞాతంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.